మన గ్రూప్ అంటే బహుశా కొత్త వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. మన గ్రూప్ అంటే ఇలా రెగ్యులర్గా వచ్చే సాధకులకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అలా మీరు ఎవరైనా సరే రెగ్యులర్గా రావడం మొదలు పెడితే ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు అలా వైరిపై విజయానికి ఇందులో కూడా 2 శ్లోకాలు, 40 రోజులు ప్రతిరోజు జప సంఖ్య 108 సార్లు. ఆ 2 శ్లోకాలు 6వ అధ్యాయంలో 25వ శ్లోకం, అలానే 6వ అధ్యాయంలో 26వ శ్లోకం, వరుసగా 2 అనమాట. 6వ అధ్యాయంలో 25, 26. అట్లా ఆ 2 శ్లోకాల్లో మొదట 25వ శ్లోకం 6వ అధ్యాయంలో శనై శనైరుపరమే బుద్ధ్వా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. 26వ శ్లోకం యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమ్యైత ధాత్మన్యేవ వశం నయేత్. ఆరోగ్యం 25, 26 శ్లోకాలు 2 వరుసనే ఇలా 108 సార్లు కంటిన్యూగా జపించాలి 40 రోజులు. జపించడం అంటే 2 శ్లోకాలను అలా 108 సార్లు మనసులో అనుకోవాలన్నమాట. అలా జపమాల తిప్పితే మనసులో అనుకోవాలి. ఇప్పుడు వివిధ రకాలు చెప్తున్నాను కాబట్టి దీనికి మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇక వేరే పర్టికులర్గా గురూపదేశం, మంత్రోపదేశం ఇవన్నీ ఉండాలి కదా అని అడుగుతారు కదా. నేను ముందు చెప్తున్నట్టుగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇక అది జరిగినట్టే, మీరు నా ద్వారా జరిగినట్టే. ఇంకా మీరు ఏ శ్లోకాలు చెప్పాం వాటిని మీరు జపించడం మొదలు పెట్టవచ్చు. రెగ్యులర్గా రాని వాళ్ళు కాకపోయినా ఇక నుంచి రెగ్యులర్గా మొదలు పెడదాం అనుకున్నా సరే వాళ్ళు కూడా ఇలా మొదలు పెట్టుకోవచ్చు. మీకు మనసులో నిర్ణయం ప్రధానం, నమ్మకం ప్రధానం, భక్తి ప్రధానం. అట్లా భగవంతుని మీద, గురువు మీద విశ్వాసం ప్రధానం. మంచి మనస్తత్వంతో ఉంటే సరిపోద్ది. వైరిపై విజయానికి 6వ అధ్యాయం 25, 26 శ్లోకాలు. శనై శనైరుపరమే బుద్ధ్వా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమైత ధాత్మన్యేవ వశం నయేత్. శనై శనైరుపరమే బుద్ధ్వా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమ్యైత ధాత్మన్యేవ వశం నయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా లైఫ్లో ఏది మీకు ఒక పెద్ద ఈ పీడ వదిలిపోతే బాగుంటుందిరా అనుకుంటారు కదా. లైఫ్లో చాలా కాలం ఇబ్బంది పెట్టేవి కొన్ని ఉంటాయి కదా. అలాంటి వాటికి ఇలా 40 రోజులు 108 సార్లు చొప్పున జపిస్తే మీకు ఏదైతే ఉందో అవన్నీ తప్పిపోతాయి అన్నమాట. అంటే రుణ విమోచనం, లేదా సంపదలు కలగడము, అలానే వైరి ఇబ్బంది లేకుండా, శత్రు ఇబ్బంది లేకుండా. ఇంకా ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఆరోగ్య విషయంలో, మోక్ష విషయంలో కూడా, ముక్తి మోక్షం పొందడం, వీటన్నిటిని తెలుసుకొని